వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ బయాలజీ వారికి షెడ్యూల్ అయితే వచ్చింది. కాబట్టి యాక్చువల్గా మనకి ఇంటర్ స్థాయిలో కంటెంట్ కూడా ఉంది. మనకి మొత్తం 44 మార్క్స్ అని అంటున్నారు. స్కూల్ లెవెల్ అదేవిధంగా 8th, 9th, 10th క్లాసెస్ ఎక్కువ బాగా చదవాలి. తర్వాత ఇంటర్ స్థాయిలో డిఫికల్టీ లెవెల్ ఇంటర్ స్థాయిలో ఇస్తారని చెప్పారు. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, కానీ నాకున్నటువంటి టైం బట్టి నేను అసలు క్లాసుల్లో కూడా చెప్పలేకపోతున్నాను. దట్ ఏంటంటే స్కూల్ వర్క్ కావచ్చు, నాకు కంటిన్యూస్గా మనకి చెప్పడం వల్ల త్రోట్ కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఓకే, దీంట్లో ఈరోజు భాగంగా ఈరోజు ఒక యూనిట్, రేపు యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ అలాగా ఫాస్ట్గానే మీకు స్క్రీన్ షాట్ తీసి ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ వీడియో ఇక రివిజన్ అన్నమాట. ఇదే ఫైనల్ వీడియో, ఇంకా మీకు ఆ వీడియోస్ రావు ఆ టాపిక్ సంబంధించింది. కాబట్టి జూలై 17 నుంచి అంటే సుమారు 17 రోజులు ఉన్నాయి, కొంతమంది 18 రోజులు ఉన్నాయి, కొంతమంది 25 డేస్ ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం మనకి అయినంత వరకు నాకు టైం ఉన్నంత వరకు మీకు ఈ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు మీ చక్కగా రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీకు రిఫరెన్స్గా ఒక ర్యాపిడ్ రివిజన్ లాగా అయితే ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంటర్ స్థాయిలో మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఉన్నటువంటి 9 యూనిట్లో కంటెంట్లో మనకి 44 మార్క్స్ కాబట్టి నియర్లీ ఒక 22 మార్క్స్ స్కూల్ లెవెల్లో, 22 మార్క్స్ వచ్చేసి మనకి ఇంటర్ స్థాయిలో ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఇంటర్ స్థాయిలో నాకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపించిందో అది చెప్తాను. మీరు మీ ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి. దయచేసి ఆ విషయాన్ని మర్చిపోకండి. ఓకే, అయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్, బయాలజికల్ సైన్స్, ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, బయాలజిస్ట్, రిపీటెడ్ బయాలజికల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా అన్నారు. ఇది యూనిట్ 1 సంబంధించింది. ఇక్కడ రిపీటెడ్ బయాలజికల్ ఇన్స్టిట్యూట్ అంటే కొన్ని ఇన్స్టిట్యూట్లు నేను మీకు ఇస్తాను. బయాలజిస్ట్ అంటే మనం చదివేటప్పుడే మనకి బయాలజిస్ట్ ప్రత్యేకించి చదవక్కర్లేదు, చాలా శాస్త్రవేత్తలు వచ్చేస్తారు మనకి చాలామంది. తర్వాత బ్రాంచెస్ ఆఫ్ బయాలజీలో ప్యూర్ బ్రాంచెస్ కాదు, అడ్వాన్స్డ్ బ్రాంచెస్ ఇస్తారు, రిలేటెడ్ అంటే అప్లైడ్ బ్రాంచెస్ ఇస్తారు, రిలేటెడ్ బ్రాంచెస్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇస్తారు. తర్వాత బయాలజికల్ సైన్స్, ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, అంటే మనకి మానవ సంక్షేమంలో జీవశాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి మనం చదవాలంటే సెకండ్ ఇయర్ బాటనీ ఒకసారి రిఫర్ చేయాలి. మనం సెకండ్ ఇయర్ బాటనీ బుక్ రిఫర్ చేయాలి, ఫస్ట్ ఇయర్ జువాలజీ బుక్ రిఫర్ చేయాలి. అదే సెకండ్ ఇయర్ జువాలజీలో మనకి అది 13th చాప్టర్ అవుతుంది, ఫస్ట్ ఇయర్ జువాలజీలో 6th చాప్టర్ అవుతుంది. కాబట్టి మీ దగ్గర బుక్ ఉంటే మీరు ఖచ్చితంగా రిఫర్ చేయండి. జస్ట్ నేను ఇంపార్టెంట్ ఫాస్ట్గా రివిజన్ పర్పస్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఏపీ అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. ఏపీ అభ్యర్థులకు సపరేట్ వీడియోస్ వస్తాయి. మ్యాక్సిమం ఈ వీడియో కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. దయచేసి మీరు 1 మార్క్ వచ్చినా చాలు ఈ వీడియో ద్వారా. ఓకే, నెక్స్ట్ ఒకసారి మాట్లాడదాం మనం. తర్వాత నెక్స్ట్ చూడండి ఒకసారి. మానవ సంక్షేమంలో జీవశాస్త్రం గురించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం. అయితే మనకి ఇక్కడ చూడండి. తర్వాత మనం ఏమన్నారంటే మనకి ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ బుక్ ఇది. ఫస్ట్ మనం యూనిట్ 1 సంబంధించి ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏమన్నారంటే మానుకొంబు సాంబశివన్ స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్ గురించి ఇచ్చారు. కొంచెం మనం ఒకసారి ఎంఎస్ స్వామినాథన్ గారి గురించి ఒక 4 పాయింట్లు నేర్చుకుందాము. ఏ ఇంపార్టెంట్ లైన్ వరకు చెప్తాను, మీరు రాసుకుంటే రాసుకోండి. కనిపిస్తుంది, మ్యాక్సిమము బాగానే కనిపిస్తుంది. ఒకసారి మీరు చూడండి, ఎక్కడైతే ఇంపార్టెంట్ అక్కడ అండర్లైన్ చేస్తాను. ఓకే, మనకి స్వామినాథన్ అతని సహచరులు వరిలో, ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి. స్వామినాథన్ అదేవిధంగా అతని సహచరులు వరిలో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిని ఇచ్చేటువంటి రకాలతో సహా సువాసన ఇచ్చే బాస్మతిని అభివృద్ధి చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి స్వామినాథన్ అతని యొక్క సహచరులు వరి పంటలో మనకి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి కొన్ని రకాలతో పాటు సువాసన ఇచ్చేటువంటి ఒక రైస్ని అభివృద్ధి చేశారు, అది బాస్మతి అవుతుంది. తర్వాత ఇతను ఏం చేశారంటే క్రాప్
కాఫెటీరియా, అదేవిధంగా క్రాప్ షెడ్యూలింగ్, అదేవిధంగా జన్యు జన్యుపరంగా దిగుబడిని అభివృద్ధి చేయటము, సస్యాల్లోని నాణ్యత వంటి భావాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ మనకందరికీ సుపరిచితులే. సో ఇక్కడ మనకి సస్యాలంటే పంటలు కదా, ఒకసారి చూడండి. క్రాప్ కాఫెటీరియా, అదేవిధంగా క్రాప్ షెడ్యూలింగ్, అదేవిధంగా జన్యుపరంగా దిగుబడిని అభివృద్ధి చేయటము, సస్యాల్లోని నాణ్యత వంటి భావాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ మనకు సుపరిచితులు. అతని యొక్క మనకి కంట్రిబ్యూషన్ మనం చదువుతున్నాము. తర్వాత ఏం చేశారంటే ఇతను నార్మల్ ఈ బోర్లాంగ్తో ఏర్పడినటువంటి సాంగత్యం వల్ల స్వామినాథన్ ఏం చేశారంటే మెక్సికన్ గోధుమ రకాలను భారతదేశంలో పెట్టి గ్రీన్ రెవల్యూషన్ దారితీశారు. అయితే ఇతను మనకి వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే నార్మల్ ఈ బోర్లాంగ్ అవుతారు. కాబట్టి అతనితో పరిచయం వల్ల మనకి ఇండియాలో మెక్సికన్ గోధుమ రకాలని ఇండియాలో ప్రవేశపెట్టి మరి హరిత విప్లవానికి నాంది పలికారు ఇతను. ఇంకా మనకి ఇతను ఏం చేశారంటే మనకి ప్రయోగశాల నుంచి భూమిపైకి, ల్యాబ్ టు ల్యాండ్, ఆహార భద్రత, అదేవిధంగా అనేక ఇతర పర్యావరణ కార్యక్రమాలని మొదటిసారిగా ప్రారంభించారు. ఇది స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ ఎంఎస్ స్వామినాథన్ గురించి. ఓకే, తర్వాత మనకి ఈ పేజీ అవసరం లేదు, నెక్స్ట్ మనం చూద్దాం. ఒకసారి బ్యాక్ వెళ్దాము. సో నెక్స్ట్ చూడండి. తర్వాత మనకి ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ వరకు మాత్రమే ఫ్రెండ్స్ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మిగతా అంతా కూడా మీరు టెక్స్ట్ బుక్ ఇలా చూపిస్తాను కాబట్టి వీడియో కూడా మనకి హై క్లారిటీలో అప్లోడ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు, మీకు అన్ని బాగానే ఉంటాయి. ఇక్కడ చూడండి. తర్వాత మనకి మొక్కల ప్రజననం అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని చూస్తే మనకి ఇక్కడ ఈ పేరాలో మనకి ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. ఈ హరిత విప్లవం ఎక్కువగా మొక్కల ప్రజనన సాంకేతిక విజ్ఞానంపై ఆధారపడి, ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎక్కువగా మొక్కల ప్రజనన సాంకేతికత విజ్ఞానంపై ఆధారపడి గోధుమ, వరి, మొక్కజొన్న మొదల పంటల్లో అధిక దిగుబడి, అదేవిధంగా వ్యాధి నిరోధక రకాలని అభివృద్ధి చేయడం జరిగింది. అసలు మొక్కల ప్రజననం అంటే ఏంటి అనే అంశాన్ని చూద్దాం. ఇక్కడ సో కనిపిస్తుంది అనుకుంటాను. సో మొక్కల ప్రజననం అంటే ఏంటి అండర్లైన్ చేస్తాను, అవి మీరు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు కాబట్టి ఒక రిఫరెన్స్లా ఉపయోగపడతాయి, రివిజన్లా ఉపయోగపడతాయి. సో మొక్కల ప్రజననం అనేది మొక్క జాతుల్ని నేర్పుతో కావాల్సినట్టుగా మార్చి అనుకున్న కొత్త మొక్క రకాలను సృష్టించి తద్వారా సాగుకు సరిపోయేలా చక్కటి దిగుబడి, వ్యాధి నిరోధకతను ఇచ్చేవిగా అభివృద్ధి చేస్తారు. ఇది కాబట్టి మొక్కల ప్రజననం అంటే ఏంటి? మొక్కల ప్రజననం అంటే అనేది మొక్క జాతులను నేర్పుతో కావాల్సినట్టుగా మార్చి, మొక్కల్లో జాతులు ఉంటాయి కదా, మనకు కావాల్సిన జాతులు ఉంటాయి కదా, వాటిని మనకి కావాల్సినట్టుగా మార్చి అనుకున్న కొత్త మొక్క రకాలను సృష్టించి, దాని నుంచి మనకి అనుకున్న కొత్త మొక్క రకాలను సృష్టించి తద్వారా సాగుకు సరిపోయేలా చేసి మంచి దిగుబడి, వ్యాధి నిరోధకతను ఇచ్చే వాటిని అభివృద్ధి చేస్తారు మొక్కల ప్రజననంలో. తర్వాత ఇదే పేరాలో మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే జన్యు శాస్త్రము, అణుజీవ శాస్త్రము, కణజాల వర్ధనాలు, ఈ మూడు కూడా జెనెటిక్స్ కావచ్చు, మాలిక్యులర్ బయాలజీ కావచ్చు, టిష్యూ కల్చర్ కావచ్చు. ఈ జన్యు శాస్త్రము, అణుజీవ శాస్త్రము, కణజాల వర్ధనాల అభివృద్ధితో ఇప్పుడు అణుజీవ జన్యు శాస్త్ర సాధనలు ఉపయోగిస్తూ ఎక్కువగా మొక్కల ప్రజననాన్ని సాగిస్తున్నారు. మరి మొక్కల ప్రజననాన్ని సాగించటంలో మనకి ఏ అంశాలు ఇమిడి ఉన్నాయంటే జన్యు శాస్త్రం ఒకటి, అణుజీవ శాస్త్రము, కణజాల వర్ధనాలు ఉపయోగపడుతున్నాయి. తర్వాత మనకి ఇంకా చూస్తే ఇక్కడ జన్యుపరంగా ఒక కొత్త పంట రకాన్ని ప్రజననం ద్వారా పెంపొందించడంలోనే ముఖ్యమైన దశలు ఉన్నాయి. అంటే జెనెటిక్ పరంగా ఏదైనా ఒక కొత్త పంట రకాన్ని మనం ప్రజననం ద్వారా అంటే హైబ్రిడైజేషన్ ద్వారా మనకి ఎలాగా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్క నిమిషం అండి. సో ప్రజననం వచ్చేసి మనకి హైబ్రిడైజేషన్ చెప్పాను కదా, కాదు అది ప్లాంట్ బ్రీడింగ్. జన్యుపరంగా ఒక కొత్త పంట రకాన్ని బ్రీడింగ్ ద్వారా ఎలా పెంపొందిస్తాము, జన్యుపరంగా ఒక కొత్త పంట రకాన్ని మనం ఎలాగా ఈ యొక్క బ్రీడింగ్ ద్వారా ఎలా పెంపొందిస్తామంటే ఒక కొత్త పంట రకాన్ని జన్యుపరంగా ఎలా డెవలప్ చేస్తామంటే కొన్ని దశలు ఉన్నాయి. ఆ దశలు ఎగ్జామ్లో ఏమైనా అడగొచ్చేమో ఒక ఆర్డర్లో. ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి వైవిధ్యశీలత సేకరణ, కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ, ఇది ఒక స్టెప్ ఇది. ఓకే, తర్వాత రెండోది ఒకసారి చూద్దాం. రెండోది వచ్చేసి మనకి ఏంటి, ముందు మనం సెలక్షన్ చేసుకోవాలి పేరెంట్స్ని.
విశ్లేషణ జనకుల ఎంపిక, ఎవాల్యూషన్ అండ్ సెలక్షన్ ఆఫ్ పేరెంట్స్ అదొకటి. మూడోది ఎంపిక చేసినటువంటి పేరెంట్స్ మధ్య సంకరణము, క్రాస్ హైబ్రిడైజేషన్ అమాంగ్ ద సెలెక్టెడ్ పేరెంట్. ఓకే, తర్వాత మనకి నాలుగో స్టెప్ ఏంటి, వరణము సెలక్షన్, మేలైన పునఃసంయోజకాలను పరీక్షించడము, సెలక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్ రీకాంబినెంట్స్ అని చెప్పొచ్చు. ఐదో స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది చూడండి, కొంచెం స్క్రీన్ షాట్ తీసాం కాబట్టి బుక్స్ కనబడకపోవచ్చు, మీరు చూడండి. పరీక్షించడము, విడుదల, కొత్త సాగు రకాల వ్యాపారీకరణ, టెస్టింగ్, రిలీజ్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ న్యూ కల్టివర్స్ అని చెప్పొచ్చు. ఇలాగ ఒక 5 స్టెప్స్ ఉన్నాయి. ఈ 5 స్టెప్ని ఎగ్జామ్లో ఏమన్నా ఆర్డర్లో పెట్టమని అడగొచ్చేమో, కాబట్టి ప్లాంట్ బ్రీడింగ్లో నాకు కొంచెం త్రోట్ ఇబ్బందిగా ఉంది. క్లాస్లో లెసన్ చెప్పడం వల్ల ఒక డైలీ 6 క్లాసెస్ ఉంటాయి, స్టడీ అవర్లు ఉంటాయి, కాబట్టి కొంచెం టైర్డ్ అయి ఉన్నాను, స్లోగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ప్లాంట్ బ్రీడింగ్, సో దీంట్లో మనకి ఒక కొత్త పంట రకాన్ని ఎలాగా బ్రీడింగ్ ద్వారా ఎలా డెవలప్ చేస్తామంటే దాంట్లో 5 స్టెప్లు ఉన్నాయి. ఫస్ట్ వన్ వైవిధ్యశీలత సేకరణ, 2 విశ్లేషణ జనకుల ఎంపిక అవుతుంది, 3 ఎంపిక చేసిన జనకుల మధ్య సంకరణము, తర్వాత 4వది వచ్చేసి మనకి వరణము, మేలైన పునఃసంయోజకాలను పరీక్షించడము, అదేవిధంగా 5వది పరీక్షించడము, విడుదల, కొత్త సాగు రకాల వ్యాపారీకరణ. ఈ టెస్టులు ఏమైనా అడగొచ్చామో ఆర్డర్లో స్టెప్స్ ఒకసారి చూద్దాము. తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీకు ఇలాగ నేను సెట్ చేసుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది, ఏమనుకోవద్దు, మనకి మన తప్పదు. తర్వాత ఈ పేజీలో చూద్దాం, ఇదంతా యూనిట్ 1కి సంబంధించింది, సెకండ్ ఇయర్ బాటనీ నుంచి రిఫరెన్స్ చేస్తున్నాం మనం. ఒకసారి చూద్దాం ఏమైనా ఇంపార్టెంట్ ఉందేమో. ఇక్కడ చూడండి, ఇది ఈ లైన్ కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది నాకు, ఒక్కసారి ఓకే రైట్. 1960 మధ్యకాలంలో వివిధ వృక్ష ప్రజనన సాంకేతిక విజ్ఞాన ఫలితంగా, ఈ 1960 ఆ టైంలో మనకి వివిధ వృక్ష ప్రజనన సాంకేతిక విజ్ఞాన ఫలితంగా మనకి అనేక అధిక దిగుబడి ఇచ్చేటువంటి గోధుమ, వరి రకాలని అభివృద్ధి పరచడంతో మన దేశంలోని ఆహార ఉత్పత్తి పెరుగుదల అనేది బాగానే జరిగింది. అంటే 1960లో మనకి మన భారతదేశంలో అధిక దిగుబడి ఇచ్చేటువంటి గోధుమ అదేవిధంగా వరి రకాలని అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని మనం ఆ యొక్క ఏరియాని అంటే 1960 నుంచి 1966 ఆ మధ్య కాలాన్ని మనం యాక్చువల్గా హరిత విప్లవం దశగా మనం చూడవచ్చు. ఎందుకంటే అధిక దిగుబడి ఇచ్చేటువంటి పంటలని అక్కడ వరి, గోధుమని బాగా డెవలప్ చేయడం జరిగింది. దాని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి జనాభాకి సరిపడినటువంటి ఫుడ్ సరఫరా చేయడం అనేది జరిగింది. తర్వాత మనకి ఈ భారతదేశంలో కొన్ని సంకర మొక్కలు ఏంటని అడగవచ్చు, కాబట్టి భారతదేశంలో కొన్ని సంకర మొక్కలు మొక్కజొన్న, గోధుమ, తర్వాత తోట బఠానీ, పీ ప్లాంట్, ఓకే, ఇవి గార్డెన్ పీ ప్లాంట్, బఠానీ ప్లాంట్, గోధుమ, మొక్కజొన్న, ఇవి ఒక ఎగ్జాంపుల్ అడగవచ్చు. తర్వాత మనకి ఈ ప్లాంట్ బ్రీడింగ్లో ఎటువంటి పంటల్ని అభివృద్ధి చేశారు, మరి ఆ పంటల యొక్క విధానం ఒకసారి చూద్దాము. ఏమున్నాయి అసలు గోధుమలో ఏమున్నాయి, గోధుమ, వరి అనేటువంటి 2 పంటల్ని మరి ప్లాంట్ బ్రీడింగ్ ద్వారా డెవలప్మెంట్ చేసుకున్నాం మనం. అయితే ఇక్కడ చూడండి, ఈ పేరాలో మనకి ఒకసారి చదువుతాం చూడండి. 1960 to 2000 మధ్యకాలంలో గోధుమ ఉత్పత్తి 11 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ టన్నులకు, ఓకే, ఇంతవరకు. అదేవిధంగా వరి ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 89.5 మిలియన్ టన్నులకు చేరిందని చెప్పన్నారు. సో దీనికి కారణం ఏంటంటే ఆ ఏరియాలో 1960 నుంచి 2000 వరకు ఇలా డెవలప్మెంట్ అవ్వడానికి కారణం ఏంటంటే గోధుమ, వరిలో పాక్షిక వామన రకాలు సెమీ డ్రాఫ్ అభివృద్ధి జరగటమే. వరిలో కానీ గోధుమలో కానీ పాక్షిక వామన రకాలు అభివృద్ధి జరగటమే. అటువంటి పంటలు పాక్షిక వామన రకాలు సెమీ డార్ఫ్ తొందరగా మనకి పక్వానికి వచ్చి అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు అనమాట అవి. తర్వాత ఏంటంటే మనకి నోబెల్ గ్రహీత అయిన నార్మన్ ఈ బోర్లాంగ్ మెక్సికోలోని అంతర్జాతీయ గోధుమ, మొక్కజొన్న అభివృద్ధి కేంద్రంలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ వీట్ అండ్ మేజ్ ఇంప్రూవ్మెంట్, దీంట్లో నార్మన్ బోర్లాగ్ ఏం చేశారంటే మెక్సికోలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ వీట్ అండ్ మేజ్ ఇంప్రూవ్మెంట్లో ఆ కేంద్రంలో ఏం చేశారంటే ఈ పాక్షిక వామన రకాలని అభివృద్ధి చేశారు. అంటే గోధుమలోని అదేవిధంగా గోధుమలో, వరిలో ఉన్నటువంటి ఈ పాక్షిక వామన రకాలని ఎవరు అభివృద్ధి చేశారంటే నార్మన్ ఈ బోర్లాంగు. ఎక్కడంటే మనకి మెక్సికోలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ వీట్ అండ్ మేజ్ ఇంప్రూవ్మెంట్లో ఈ పాక్షిక వామన రకాలని అభివృద్ధి చేశారనమాట. ఓకే, అయితే ఈ హరిత విప్లవం ద్వారా కావచ్చు లేకపోతే ప్లాంట్ బ్రీడింగ్ ద్వారా కావచ్చు మనకి గోధుమ అనేది పంట బాగా దిగుబడి ఇస్తుంది. వరి దిగుబడి ఇచ్చేటువంటి రకాలని అక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగిందనమాట.
ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గోధుమలో రకాలేంటి లేకపోతే వరిలో రకాలేంటి అని అడగొచ్చు. ఇక్కడ చూడండి 1963లో ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇయర్స్ కూడా అడుగుతున్నారు. యాక్చువల్ ఇయర్స్ మనకి ఏ గ్రూప్లో అడుగుతారు, కానీ ఇప్పుడు మనకి ఇటువంటి కంటెంట్లో కూడా ఇయర్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా జాగ్రత్త చూసుకోవాలి. 1963లో సోనాలిక అదేవిధంగా కళ్యాణ్ సోనా వంటి అధిక దిగుబడి వ్యాధి నిరోధకత చూపే డిసీజ్ రెసిస్టెన్స్ నిరోధకత చూపే అనేక రకాలను ఇండియాలో గోధుమ పండించే ప్రదేశంలో ప్రవేశపెట్టారు. అంటే మనకి భారతదేశంలో మంచి గోధుమ రకాలు ఏ గోధుమ రకాలని ప్రవేశపెట్టి అధిక దిగుబడి అదేవిధంగా వ్యాధి నిరోధకత ఎక్కువ ఉన్నాయంటే సోనాలిక అనేటువంటి ఒక గోధుమ రకము, అదేవిధంగా సోనాలిక కళ్యాణ్ సోనా అనేవి రెండు కూడా గోధుమలు అనమాట. ఓకే, ఇంతవరకు గోధుమ గురించి మాట్లాడాం. మరి వరి పంట ఏంటి? మరి వరిలోని పాక్షిక వామన రకాలను ఎవరు అభివృద్ధి చేశారంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫిలిప్స్ కదా, అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిప్పీన్స్ అభివృద్ధి చేసింది. తర్వాత తాయిచుంగ్ నేటివ్ 1 తైవాన్ నుంచి ఇది పొందడం జరిగింది. IR8 అంటే వరిలో మంచిది ఏంటంటే మనకి IR8 అంటే అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిప్పీన్స్ అభివృద్ధి చేసింది. అదేవిధంగా తాయిచుంగ్ నేటివ్ తైవాన్ నుంచి వీళ్ళు అంటే తాయిచుంగ్ నేటివ్ 1 తైవాన్ నుంచి పొందడం జరిగిందనమాట. కాబట్టి ఈ రెండిట్లో ఈ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలో కావచ్చు, లేకపోతే మనం IR8 తర్వాత తాయిచుంగ్ నేటివ్ 1 అది కూడా వరి రకమే కాబట్టి అది కూడా ఈ రకానికి చెందింది. ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి అదేవిధంగా వ్యాధి నిరోధక చూపేటువంటి రెండు రకాలు అనమాట. IR8 రకము, అదేవిధంగా తాయిచుంగ్ నేటివ్ 1 తైవాన్ నుంచి మనం పొందడం జరిగింది. ఇక్కడ తాయిచుంగ్ నేటివ్ 1 అనేది వరి రకము. ఓకే, వీటిని మన ఇండియాలో 1960లో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత మనకి అధిక దిగుబడి ఇచ్చేటువంటి పాక్షిక వామన రకాలు ఇంకా ఉన్నాయి, జయ అదేవిధంగా రత్న. అంటే మనకి గోధుమలో అధిక దిగుబడి ఇచ్చి వ్యాధి నిరోధకత చూపేటువంటి గోధుమ రకాలు ఏంటంటే సోనాలిక, కళ్యాణ్ సోనా. అదేవిధంగా వరిలో IR8 ఒకటి, తాయిచుంగ్ నేటివ్ 1 ఒకటి, జయ ఒకటి, రత్న ఒకటి. సో IR8 అనేది మనకి ఫిలిప్స్ వారు డెవలప్ చేశారు. తాయిచుంగ్ నేటివ్ 1 రకం అనేది తైవాన్ వారు డెవలప్ చేశారు. కానీ ఇండియాలో అధిక దిగుబడి ఇచ్చేటువంటి వరి రకాలు ఏంటంటే మనకి జయ అదేవిధంగా రత్నాన్ని ఇండియాలో అభివృద్ధి చేయడం జరిగింది. అది గోధుమ వరిలో సాధించినటువంటి ఇదనమాట. తర్వాత చూడండి చెరకు చూడండి ఇక్కడ. సో చెరకు షుగర్ కేన్ కదా, సకారం బార్బెర్రీను మనకి సాధారణంగా మనకి ఉత్తర భారతదేశంలో సాగు చేసేవారు. ఇది తక్కువ చక్కెర శాతం ఉండి తక్కువ దిగుబడి వచ్చేది. మరి దక్షిణ భారతదేశంలో సాగు చేసే చెరుకు రకం ఏంటి? సకారం అఫిసినారం. దీని యొక్క కాండాలు మందంగాను ఎక్కువ చక్కెరతో ఉండేవి కాబట్టి ఈ రెండింటి మధ్య హైబ్రిడైజేషన్ చేసి కొత్త రకాలని ఉత్పత్తి చేయడం జరిగిందనమాట. కాబట్టి చెరుకు పంటలో ఈ విధంగా చేశాము. తర్వాత మనకి చిరుధాన్యాల్లో కూడా మొక్కజొన్న, జొన్న, సజ్జల వంటి రకాలను కూడా అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఓకే, తర్వాత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఏ పంటకి ఏ డిసీజ్ వస్తుందనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి శిలీంధ్రాల ద్వారా కలిగే కొన్ని వ్యాధులు ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఇంకేమన్నాడు? కుంకుమ తెగులు, రస్ట్. ఉదాహరణకి గోధుమ వర్ణ కుంకుమ తెగులు గోధుమ పంటపై, చెరకు ఎర్రకుళ్ళ తెగులు, బంగాళదుంప ఆకు తెగులు, బ్లైటు. సో ఇవన్నీ కూడా మనకి శిలీంధ్రాల వల్ల వచ్చేవి అనమాట. మరి బ్యాక్టీరియం ద్వారా మనకి క్రూసిఫెర్ల నల్లటి కుళ్ళు, అంటే మనకి వేర్లు కుళ్ళిపోవటము. ఓకే, అది. తర్వాత మనకి బ్యాక్టీరియాల ద్వారా మనకి క్రూసిఫెర్ల నల్లటి కుళ్ళు, క్రూసిఫెర్ మొక్కలు నల్లటి వేర్లన్నీ కూడా నల్లగా మారిపోయేవి. తర్వాత వైరస్ల ద్వారా పొగాకు మొజాయిక్ వ్యాధి, అదేవిధంగా టర్నిప్ మొజాయిక్ అనేది మొదలైనవి అనమాట. ఇవి పంటల మీద వచ్చేటువంటి ప్రధానమైనటువంటి వ్యాధులు. శిలీంధ్రాల కలిగే వ్యాధులు కుంకుమ తెగులు, గోధుమ వర్ణ కుంకుమ తెగులు, చెరుకు ఎర్రకుళ్ళ తెగులు, బంగాళదుంప ఆకు తెగులు అనేవి గోధుమ పంటపై వచ్చే వ్యాధులు. మరి క్రూసిఫెర్ల యొక్క వేళ్ళు అనేవి నల్లటి కుళ్ళిపోతాయి కదా, వాటిని కారణం బ్యాక్టీరియా. ఓకే, తర్వాత మనకి పొగాకు మొజాయిక్ వైరస్ కానీ టర్నిప్ మొజాయిక్ వైరస్కి కారణం ఏంటంటే వైరస్లు. ఈ విధంగా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ వెళ్దాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్ ఎలా అడుగుతా అంటే ఎక్కడైతే టేబుల్ ఉంటుందో ఖచ్చితంగా బిట్ అక్కడ పడుతుంది. మీరు ఇంటర్మీడియట్ బుక్స్ని ఒకసారి రిఫర్ చేసి కనీసం ఇటువంటి టేబుల్ ఎక్కడైనా ఉంటే ప్రతి చాప్టర్లో చదువుకుని వెళ్తే ఖచ్చితంగా బిట్లు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి బ్రీడింగ్ ద్వారా, ఓకే ఇక్కడ చూడండి, ప్రజననం ద్వారా, ఒక్క నిమిషం, ఓకే,
ప్రతిసారి సెట్ చేసుకోవాలి. ఓకే, లేట్ అయినా పర్లేదు ఫ్రెండ్స్, చూడండి పర్లేదు. 8:3 కదా. నెక్స్ట్, ప్రజనన విధానం ద్వారా వ్యాధి ప్రతినిరోధకత. ప్రజనన విధానం ద్వారా వ్యాధి ప్రతిరోధకత అంటే మనం చూడండి ఒకసారి, ఈ ప్రజననం ద్వారా డెవలప్ చేసేటువంటి మొక్కల్లో ఏం చేస్తాయంటే ఆ మొక్కలు వివిధ వ్యాధులకు తట్టుకుంటాయి, వివిధ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా వీరు తట్టుకుంటాయి. ఇక్కడ చూడండి, హోప్ కనబడుతుంది. ప్రజననం ద్వారా సంకరణము, వరణం తర్వాత శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, వైరస్ వ్యాధులకు వ్యాధి ప్రతిరోధకత చూపే కొన్ని సస్య మొక్కల రకాలు కింద ఇవ్వబడ్డాయి అనమాట. కొన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ, కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, అవి మైక్రో ఆర్గానిజమ్స్కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. అంటే మైక్రో ఆర్గానిజమ్స్కి తట్టుకుంటాయి, అంటే వ్యాధులకి తట్టుకొని ఉంటాయి అన్నమాట. ఓకే, సస్యం అంటే మనకి క్రాప్, పంట అని అర్థం కదా, క్రాప్. ఇక్కడ చూడండి 3 క్రాప్లు ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒక్కొక్క పంట అనేది ఇది క్రాప్ అవుతుంది, ఒక్కొక్క పంట. మరి దాని రకం ఏంటి, వ్యాధి ప్రతిరోధకత చూపే వ్యాధులు, ఇటువంటి వ్యాధులకి ప్రతిరోధకత చూపుతుంది అని అర్థము. ఓకే, రెసిస్టెన్స్ అంటే కదా, రెసిస్టెన్స్ పవర్ కదా. ఇక్కడ ఒకసారి ఈ టేబుల్ మీరు బట్టండి, బిట్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు గోధుమ పంట ఉంది, దాంట్లో హీమ్గిరి అనేది ఒక గోధుమ రకం. ఓకే, మరి ఇది ఏ వ్యాధికి రెసిస్టెన్స్ చూపుతుందంటే మనకి లీఫ్ అండ్ స్ట్రిప్ రస్ట్ హిల్ బంట్ అని చెప్పొచ్చు. అంటే పత్ర మరియు చారల కుంకుమ తెగులు, హీల్ బంట్, ఈ 2 వ్యాధులకు రెసిస్టెన్స్ చూపుతుంది. బ్రాసికా అని చెప్తాము. సో బ్రాసికా క్రాపు. సో దీంట్లో రకం ఏంటంటే మనకి కరణ్ రాయ్, పూసా స్వర్ణిము, తెల్లటి కుంకుమ తెగులకు నిరోధక రెసిస్టెన్స్ చూపుతుంది. క్యాలీఫ్లవరు, పూసా శుభ్ర, పూసా స్నోబాల్ K1, నల్లకుళ్ళు మరియు ముడత బ్లైట్ నల్లకుళ్ళు. ఓకే, ఇక్కడ ఏంటంటే బ్లాక్ రాట్ అండ్ కర్ల్ బ్లైట్ బ్లాక్ రాట్ అని చెప్తాం, ముడత బ్లైట్ నల్లకుళ్ళు. తర్వాత బొబ్బర్లు, పూసా కోమల రకము, బ్యాక్టీరియల్ బ్లైటు. మిరప, పూసా సదాబహార్, మిరప మొజాయిక్ వైరస్, పొగాకు వైరస్ మరియు ఆకుముడత, వీటికి ఈ రకం అనేది రెసిస్టెన్స్ చూపుతుందన్నమాట. ఈ రకం మీద అవి రావు అనమాట, అటువంటి వ్యాధులు అనేవి రావు అనమాట మనకి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఈ టేబుల్ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వెళ్ళేటప్పుడు ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చూసుకోండి, ఎందుకని మంచిది. తర్వాత మనకి ఇక్కడ ఉత్పరివర్తన ప్రక్రియ అంతే కదా, మ్యూటేషన్సే కదా. ఉత్పరివర్తన ప్రక్రియ అనేది జన్యువులోని క్షారాల వరుస క్రమంలో మార్పులు తేవటం ద్వారా, అసలు చూడండి, జన్యువులలోని క్షారాల వరుస క్రమంలో మార్పులు తేవటం ద్వారా జన్యు వైవిధ్యాలను సృష్టిస్తూ ఫలితంగా జనక రకాలలో లేని కొత్త లక్షణాన్ని సృష్టించడం. ఓకే, అదే మనకి ఉత్పరివర్తనం అంటే. మ్యూటేషన్ అంటే ఏంటో చూడండి ఒకసారి. మ్యూటేషన్, ఉత్పరివర్తన ప్రక్రియ అనేది జన్యువులలోని క్షారాల వరుస క్రమంలో మార్పులు తెచ్చి జన్యు వైవిధ్యాన్ని సృష్టిస్తూ దాని ద్వారా మనకి జనక మొక్కల్లో లేదా జనక రకాలలో లేనటువంటి కొత్త లక్ష్యాన్ని సృష్టించడమే ఉత్పరివర్తన ప్రక్రియ లేదా మ్యూటేషన్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూడండి, కొన్ని ఈ ఉత్పరివర్తనాన్ని ఎలా కలిగిస్తారంటే రసాయనాలు ఉపయోగిస్తారు, లేదా వికిరణాల ద్వారా, గామా వికిరణాల ద్వారా మనం చేస్తే దాన్ని మనం ప్రేరిత కృత్రిమ ఉత్పరివర్తనాలను సాధించవచ్చు. కొన్ని కెమికల్ను ఉపయోగించి కావచ్చు, కొన్ని రేస్ను ఉపయోగించి మనం కృత్రిమ ఉత్పరివర్తనలు సాధించవచ్చు. దీన్ని మనం ప్రేరిత అనొచ్చు, లేదా ఇండ్యూస్డ్ ప్రేరిత లేదా ఆర్టిఫిషియల్ ఉత్పరివర్తన మనం పొందొచ్చు అనమాట. తర్వాత చూడండి, వరణం ద్వారా సెలక్షన్ ద్వారా తర్వాత వాంఛనీయమైన లక్షణాలు ఉన్న మొక్కలను ప్రజనన మూలంగా ఉపయోగించుకోవచ్చు. అంటే వరణం ద్వారా వాంఛనీయమైన లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను మనం నెక్స్ట్ జనరేషన్ ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రక్రియను ఉత్పరివర్తన ప్రజననం అంటాము. ఓకే, ఇది గుర్తుపెట్టుకుని తర్వాత మనం చూడండి, ఇక్కడ పెసల్లో ఉన్నటువంటి పసుపచ్చ మొజాయిక్ వైరస్, బూడిద తెగులు వ్యాధులకు వ్యాధి నిరోధకత అనేది ప్రేరిత ఉత్పరివర్తన ద్వారా ఏర్పడింది అనమాట. అంటే చూడండి, ఈ పెసల్లో మనకి పసుపచ్చ మొజాయిక్ వైరస్ ఉంది, అదేవిధంగా బూడిద తెగులు ఉంది. ఈ 2 వ్యాధులకి పెసలు తట్టుకుంటుందని దాని కారణం ఏంటంటే దాన్ని మనం ప్రేరిత ఉత్పరివర్తనాల ద్వారా ఇంట్రొడ్యూస్ చేసాం అనమాట. పెసలలో ఉన్నటువంటి పసుపచ్చ మొజాయిక్ వైరస్ తెగులు, బూడిద తెగులు, ఈ 2 తెగులు కూడా వ్యాధులకి నిరోధక చూపిస్తాయి. ఈ పెసలు అనేవి ఈ పసుపచ్చ మొజాయిక్ వైరస్కి, బూడిద తెగులుకి ఖచ్చితంగా రెసిస్టెన్స్ చూపిస్తుంది. మరి ఈ పెసలు అనేది ఎలా డెవలప్ చేశారంటే ప్రేరిత ఉత్పరివర్తనాల ద్వారా మనం డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఇది పసుపచ్చ మొజాయిక్ వైరస్, బూడిద తెగులకు నిరోధకత అనేది చూపుతుంది. ఓకే, నెక్స్ట్ వన్.
సో ఈ పేజ్లో ఒకసారి చూద్దాము. ఈ పేజ్లో మనకి ఇంకా చూడాలి, ఇంకా మనకి మొక్కల ప్రజననం ద్వారా కీటకాలు చీడల ప్రతిరోధక అభివృద్ధి అన్నారు. కాబట్టి ఈ టేబుల్ ఒకసారి చూసుకోండి మీరు వెళ్ళేటప్పుడు. ప్రజననం ద్వారా సంకరణము, వర్ణం తర్వాత కీటక చీడల ప్రతిరోధకం చూపే కొన్ని విడుదల చేసినటువంటి సస్య మొక్కల రకాలు ఇక్కడ ఉన్నాయి. సో క్రాపు కొన్ని రకాలు ఉన్నాయి. అవి కీటకాలు, ఐ మీన్ ఇన్సెక్ట్స్, అదేవిధంగా మనకి పెస్ట్, ఇన్సెక్ట్ అండ్ పెస్ట్ ద్వారా మనకి వీటిని ఎలాగా నిరోధక చూపుతుంది, ఈ పంటలు అనేవి కీటకాలకి చీడలకి ఎలా రెసిస్టెన్స్ చూపుతాయి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో దీంట్లో ఒకసారి చూడండి, క్రాప్ వచ్చేసి మనకి సస్యం అంటే క్రాప్ కదా, బ్రాసికా. ఓకే, మనకి రేప్ సీడ్ అండ్ మస్టర్డ్ అంటాం కదా, ర్యాప్ సీడ్స్ అంటే ఆవాలు, మస్టర్డ్ అంటే ఆవాలే కదా, కాబట్టి రాప్ సీడ్స్ అంటే ఆవాలు. మరి బ్రాసికా అనేటువంటి ప్లాంటు దీంట్లో ఉన్న రకం ఏంటంటే మనకి పూసా గౌరవ్ అనేటువంటి ఒక రకము. ఇది ఎఫిడ్స్కి నిరోధకత చూపుతుంది అనమాట. వీటి మీద అంత ఈజీగా అయితే రావు అనమాట. ఓకే, తర్వాత వెడల్పు చిక్కుడు, సో ఫ్లాట్ బీను, పూసాసెమ్ 2, పూసాసెమ్ 3. ఇది జెస్సిడ్స్, అదేవిధంగా ఎఫిడ్స్ అండ్ ఫలం తొలిచేవి ఇన్సెక్ట్స్కి, అదేవిధంగా పెస్ట్కి రెసిస్టెన్స్ చూపుతాయి. తర్వాత ఓక్రా, బెండ, లేడీస్ ఫింగరే కదా. ఓకే, దీంట్లో పూసా సవాని, పూసా A4. ఇది ప్రకాండం మరియు ఫలం తొలిచేవి వాటికి ఇటువంటి కీటకాలకి రెసిస్టెన్స్ చూపుతాయి ఈ పంటలు అనమాట. ఓకే, ఇటువంటి పంటలు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో తర్వాత మనకి ఇంకా మొక్కల ప్రజననం ద్వారా మనకి పెరిగిన ఆహార నాణ్యత అంటే ఒకసారి చూడాలి. ఇక్కడ మనకు ఒక బిట్ ఉంది, నేను బిట్ వరకు ఎక్కడ ఇంపార్టెంట్ అదే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇలా చూపిస్తున్నాను కాబట్టి మీరు చదువుకోవచ్చు, యూట్యూబ్లో బాగానే కనిపిస్తుంది. A4లోనే మనకి ఎక్కువ, 4Kలోనే మనకి ఎక్కువ అప్లోడ్ చేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, బయోఫోర్టిఫికేషన్ ఇక్కడ చూడండి. దీని ఉద్దేశం ఏంటంటే బయోఫోర్టిఫికేషన్ అనే ప్రజననం ఉద్దేశం ద్వారా క్రాప్లో విటమిన్లు, లవణాల స్థాయిను అధిగమించేయటము, లేదా అధిక ప్రోటీను, ఆరోగ్యవంతమైన కొవ్వు వంటి అంశాలపై దృష్టి సారించడము, అంటే అతి ముఖ్యంగా ప్రయోగాత్మక సమాజ ఆరోగ్య స్థితి పెంపొందించడము. ఈ బయోఫోర్టిఫికేషన్ ద్వారా ఏం చేస్తామంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పంటల్లో విటమిన్లు, అదేవిధంగా లవణాల స్థాయిని అధిగం చేయటము. ఏదైనా క్రాప్లో మనకి విటమిన్లు ఎక్కువ ఉండేట్లు చేయటము, అదేవిధంగా వాటిలో లవణాల స్థాయి అధిగం చేయటము, లేదా అధిక ప్రోటీన్ ఉత్పత్తి అయ్యేలాగా చేయటం ద్వారా అది కూడా అన్ని ఆ యొక్క ప్రాసెస్ని మనం బయోఫోర్టిఫికేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకి పోషణలోని నాణ్యతను పెంచడానికి చేసే ప్రజననంలో దీన్ని పెంపొందించవలసిన ఉద్దేశాలు ఏంటి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే బ్రీడింగ్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషనల్ క్వాలిటీ ఈజ్ అండర్టేకింగ్ విత్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ అంటారు. పోషణలోని నాణ్యతను పెంచడానికి చేసే ప్రజననంలో మనం ఏం పెంపొందించాలి, ఆ ఉద్దేశాలు ఏంటంటే మనకి ఒకటి చూడండి ఒకసారి. పోషణలోని నాణ్యతను పెంచేందుకు చేసే ప్రజననంలో ఏం పెంపొందించాల్సినటువంటి ఉద్దేశాలు ఏంటంటే మనకి ఏ పంటలో కూడా మనకి చూడండి, ప్రోటీన్ పరిమాణం నాణ్యత ఎక్కువ ఉండాలి, నూనె పరిమాణం నాణ్యత, విటమిన్ల పరిమాణము, సూక్ష్మ మూలకాల పరిమాణం అనేది ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మనకి ఇంకో ఇంపార్టెంట్ ఇచ్చారు చూడండి, గోధుమ రకము అట్లాస్ 66. దీనిలో ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. సాగు చేసే గోధుమను అభివృద్ధి చేయడానికి దీన్ని దాతగా ఉపయోగిస్తారు. ఈ సాగు చేసే గోధుమ రకం అట్లాస్ 66లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా దీన్ని ఎక్కువ సాగు చేస్తారనమాట. అంటే సాగు చేసే గోధుమను అభివృద్ధి చేయడానికి దీన్ని ఒక డోనర్గా ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించి మనం గోధుమ రకాన్ని మనం డెవలప్ చేయవచ్చు. కాబట్టి గోధుమ రకంలో ప్లాంట్ బ్రీడింగ్ ద్వారా మనకి డెవలప్మెంట్ అయింది అట్లాస్ 66 అనే రకం. దీనిలో ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే గోధుమను సాగు చేస్తారో ఈ అట్లాస్ 66ని ఒక డోనర్గా ఉపయోగిస్తారు. తర్వాత మనకి ఇక్కడ బిట్టుపడే అవకాశం ఉంది. ఐరన్ ఫోర్టిఫైడ్ వరి రకంలో, ఈ రకంలో సాధారణంగా వాడే రకాలతో పోల్చి చూసినా దీంట్లో ఎక్కువ ఐరన్ ఉండేదన్నమాట. ఐరన్ ఫోర్టిఫైడ్ రైస్లో మిగతా రకాలతో పోల్చితే ఎక్కువ ఐరన్ దీంట్లో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ చూడండి, బీటా కెరోటిన్ కలిగిన వరి రకానికి గోల్డెన్ రైస్ అని పేరు పెట్టారు. మరి గోల్డెన్ రైస్లో ఉండేటువంటి ఇదేంటంటే మనకి బీటా కెరోటిన్ అనేది మనకి
గోల్డెన్ రైస్లో ఉంటుంది. ఏ వరి రకంలో అయితే మనకి బీటా కెరటిన్ ఉంటాయో దాన్ని మనం బంగారు వరి లేదా గోల్డెన్ రైస్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఐఏఆర్ న్యూఢిల్లీ వారు ఏం చేశారంటే ఎక్కువ విటమిన్లు ఖనిజాలు ఉన్నటువంటి కూరగాయల మొక్కలు అనేక రకాలు విడుదల చేయటం జరిగిందనమాట. అంటే విటమిన్ ఏ బాగా ఉన్నటువంటి క్యారెట్లను, స్పినాచ్లను, గుమ్మడిని, విటమిన్ సి అధికంగా ఉన్నటువంటి కాకర, బతువాని, ఓకే. తర్వాత మనకి ఈ బతువ అనేది ఆకుకూరలకు రాజు అంట. తర్వాత మనకి ఆవాలు, టమాటో, అంటే సి విటమిన్ అధికంగా ఉన్నటువంటి కాకర, బతువ, ఆవాలు, టమాటోని అభివృద్ధి చేశారు. ఇనుము, కాల్షియం అధికంగా ఉన్నటువంటి స్పినాచ్, బతువాని, ప్రోటీన్ పుష్టిగా ఉన్నటువంటి చిక్కుళ్ళని, అదేవిధంగా వెడల్పు చిక్కుడు రకాన్ని, ల్యాబ్ని, బీన్స్ని, తోట బటన్ రకాలని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇది మనకి ఆ ప్లాంట్ బ్రీడింగ్ గురించి, ఇది మానవ సంక్షేమంలో ఇది వస్తుందన్నమాట. ఇది యూనిట్ 1కు సంబంధించింది. స్కూల్ లెవెల్లో మీరు చదువుకోండి. ఇంటర్ స్థాయి వరకు చెప్తున్నాను. ఇది ఇంటర్ స్థాయిలో ఉన్నటువంటి అంశం. ఒకసారి మీరు వింటే చాలు, రేపొద్దున మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏకకణ ప్రోటీన్, దీని గురించి మనకి చూడండి. అసలు చూడండి, యాక్చువల్గా సాంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తులు ధాన్యాలు, పప్పు గింజలు, కూరగాయలు, పండ్లు మొదలైన పెరుగుతున్నటువంటి జనాభాకు సరిపోవట్లేదు. కాబట్టి ధాన్యం నుంచి చాలామంది మాంసానికి మారటం జరుగుతుంది కదా. ఇక్కడ సింగిల్ సెల్ ప్రోటీన్ అంటే మనకి ఈ సింగిల్ సెల్ ప్రోటీన్ అనేది ఎక్కువ ప్రోటీన్లు ఇస్తుందన్నమాట. ఈ గతంలో మనకి ఎక్కడ బిట్టు పడుతుందంటే ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో బిట్టు పడవచ్చు. ఎందుకంటే ఏకకణ ప్రోటీన్లుగా వినియోగించబడేటువంటి సూక్ష్మజీవులు కొన్ని ఉదాహరణలు అంటే మొన్న ఈ శిలీంధ్రం గురించి అడిగాడు. ఏకకణ ప్రోటీన్లు ఉపయోగించే శిలీంధ్రం పేరు అని చెప్పేసి కొన్ని ఆప్షన్ ఇచ్చాడు. దీంట్లో ఈ ఆప్షన్ ఉందన్నమాట. అంటే కొన్ని శైవలాలుగా కొన్ని ఆల్గేస్ని మనం సింగిల్ సెల్ ప్రోటీన్గా ఉపయోగించుకోవచ్చు, లేదా కొన్ని ఫంగైని, అదేవిధంగా బ్యాక్టీరియాను కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే సింగిల్ సెల్ ప్రోటీన్ అంటే వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫుడ్ మెటీరియల్లో. అదే సింపుల్ అనమాట. ఓకే, దీంట్లో మనం ఒకసారి చూడాలి. ఓకే, మంచి ప్రోటీన్ కోసం ఇక్కడ చూడండి, ఈ టేబుల్ చూడాలి. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ రావచ్చు. ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగించడానికి కొన్ని సూక్ష్మజీవులు, దాంట్లో ఆల్గే చూడండి, స్పైరులినా మాక్సిమా, అదేవిధంగా క్లోరెల్లా ఫైరినైడోసా, అదేవిధంగా సెనిడెస్మిస్ అక్యూటస్, ఈ మూడు కూడా సేవలాలు. పోయినసారి శిలీంధ్రాలు ఇచ్చాడు కాబట్టి ఇవి ఇప్పుడు 3 ఇవ్వచ్చు. స్పైరులినా మ్యాక్సిమా, క్లోరెల్లా ఫైరినైడోసా, సెనిడెస్మిస్ అక్యూటస్, ఈ 3 కూడా ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగపడేటువంటి ఆల్గే. తర్వాత ఫంగై చూడండి, క్యాండిటా యుటిలిస్, టోరులా ఈస్ట్, ఇది సాకరోమైసిస్ సెర్వీసియే, బేకర్స్ ఈస్ట్ అంటాము. తర్వాత కీటోమియామ్ సెల్యులైటికమ్, ఇదొక శిలీంధ్రం అనమాట, ఒక చూసుకోండి. తర్వాత బ్యాక్టీరియా వచ్చేసి మన బ్రేవీ బ్యాక్టీరియం కీటోగ్లూటామికమ్ ఒకటి, మిథైలోట్రాపస్ ఒకటి, మిథైలోట్రాపస్ ఒకటి. ఇవి బ్యాక్టీరియాలు సింగిల్ సెల్ ప్రోటీన్గా ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ చూడండి, మంచి ప్రోటీన్ చూడండి, 25% కన్నా ఎక్కువ మానవ జనాభా ఆకలి బాధ, పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. కాబట్టి జంతువులకు, మానవుల పోషణకు కావాల్సినటువంటి ప్రోటీన్ మూలానికి ఒక ఆల్టర్నేట్ ఏంటంటే మనకి ఏకకణ ప్రోటీన్లు. జంతువులకి, మానవులకి మంచి ఫుడ్ కావాలి కాబట్టి ఈ సింగిల్ సెల్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఎక్కువ ప్రోటీన్ ఇచ్చేటువంటి పదార్థాలు ఇవి. సో మరి మంచి ప్రోటీన్ కోసం సూక్ష్మజీవులను పారిశ్రామికంగా పెంచుతున్నారు. ఇప్పుడు శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలను ఏకకణ ప్రోటీన్ ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీకు తెలుసు కదా, శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలని సింగిల్ సెల్ ప్రోటీన్గా ఉపయోగిస్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్పైరులినా ఉంది. స్పైరులినా అనేది ఒక ఆల్గే, ఇది కూడా మనకి సింగిల్ సెల్ ప్రోటీన్గా ఉపయోగపడుతుంది, అదొకటి. ఓకే, తర్వాత మనకి ఇంకా ఇక్కడ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి ఈ టేబుల్ నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏకకణ ప్రోటీన్గా శైవలాలు వాడతామా, శిలీంధ్రాల, బ్యాక్టీరియా అయితే ఏంటని అడగవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఇది సింగిల్ సెల్ ప్రోటీన్ గురించి. తర్వాత కణజాల వర్ధనం గురించి మీకు నేను చెప్పానండి వీడియో. ఆ వీడియో ఏం చేస్తానంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఖచ్చితంగా ఇస్తాను, ఇప్పుడే ఇస్తాను. మీరు ఈ కణజాల వర్ధనం చూసుకోండి. ఈ కణజాల వర్ధనం గురించి నేను మాట్లాడాను, వీడియోలో క్లారిటీగానే ఇచ్చాను. తర్వాత మనకి ఒకసారి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి కణజాల వర్ధనం, దీన్ని కూడా మాట్లాడాము మనం. ఓకే, ఇది కూడా నేను మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ వీడియోలో, ఆ లింక్ పెడతాను. ఓకే, కాలస్ ఏర్పడటము, మైక్రో ప్రొపగేషన్స్, ఆ తర్వాత మనకి పోయినసారి బిట్ చూడండి, పోయినసారి తెలంగాణ డిఎస్లో ఈ బిట్ ఇచ్చారు. ఒక్క నిమిషం అండి. ఇదిగోండి, ఈ బిట్ ఇచ్చారు. ఓకే, వివిధ గాఢతలో ఉన్న ఆక్సిన్లు, సైటోకైన్ల కలయికతో ఉన్న యానకంపై
ఎక్స్ప్లాంట్ లేదా కాలస్వాదం చేసినప్పుడు వేర్లు కాండాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియను అవయోత్పత్తి ఆర్గనోజెన్సిస్ అంటాము. మరి ఆర్గనోజెన్సిస్కి ఎటువంటి ఫైటో హార్మోన్ కావాలని చెప్పేసి మ్యాచింగ్ ఇచ్చాడు. ఆక్సిన్ జిబ్బరెల్లిన్లు ఆక్సిన్ అలా ఇచ్చాడు. ఇది మ్యాచింగ్ ఇచ్చాడు కాబట్టి ఆక్సిన్ సైటోకైనిన్లు. అంటే చూడండి ఎక్కడ బిట్ తీసాడో చూడండి ఫ్రెండ్స్. మరి ఎలా చదవాలో మీరు చూసుకోండి. సో ఆల్రెడీ ఇది చెప్పడం జరిగింది కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, అది చూసుకోండి. ఇది మొన్న కవర్ చేశాను, ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఇవన్నీ కూడా చెప్పినట్టున్నాను. ఓకే, ఆల్రెడీ ఉన్నాయి, వీడియోలో ఉన్నాయి, మీకు లింక్ ఇస్తాను ఒక దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, సారీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా చెప్పాను మీకు. ఓకే, అయితే ఇది మనకి ఒక ఐటమ్ అనమాట. మిగతాది నేను కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను, మీకు అన్ని విషయాలు చెప్తాను.